క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని మొదటగా ప్రేమించాడు కనుకనే మనల్ని ఈ జీవితం అనే మార్గంలో నడిపిస్తున్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి మన స్థితి, మన గతి, మన పరిస్థితుల్లో అన్నిట్లో ఆయన మనతో ఉండి నడిపిస్తున్నాడు. నీకు అంటే నువ్వు దేవునిలో మొదటిగా నువ్వు నడవాలి, దేవునిలో మొదటిగా నువ్వు జీవించాలి, దేవునిలో ఫలించాలి. ఆయన మార్గం నడిచినప్పుడు దేవుడు నీకు ఆయన యొక్క బహుమానాలు ఆయన యొక్క పరలోకంలో ఇస్తాడు. భూలోకంలో నువ్వు వెళ్ళి అనేక ఆత్మలను రక్షించే సాధనంగా ఇవ్వబడాలని వాక్యం సెలవిస్తుంది. 12 మంది అపోస్తులు వాళ్ళు సర్వలోకానికి వెళ్ళి సువార్త బోధించారు. అనేక ఆత్మలను ఆయన మార్గంలోకి నడిపించారు. నువ్వు కూడా వెళ్ళి ఆయన నువ్వు ప్రపంచానికి వెళ్ళి వాక్యం చెప్పమని నేను చెప్పట్లేదు, కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారికి యేసుప్రభు రక్షణ వివరించాలి, యేసుప్రభు సువార్త వివరించాలి, యేసుప్రభు వివరించాలి. నీ బంధువులకి, నీ యొక్క ఆత్మీయులకి, నీ స్నేహితులకి, నీ చుట్టాలకి, ప్రతి ఒక్క వ్యక్తికి యేసుప్రభు ఎందుకు సిలువలో మరణించిన విషయాన్ని, ఆయన రక్తం యొక్క శ్రేష్టత, ఆయన రక్తం యొక్క విశిష్టతని నువ్వు అన్య జనులకి ప్రతి ఒక్కరు తెలియపరచాలని వాక్య వర్తమానం సెలవిస్తాను. యేసుప్రభు దేవుడు 12 మంది అపోస్తులను ఎన్నుకొని ఆ 12 మంది సర్వలోకానికి వెళ్ళి సువార్త బోధించుడి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞని వాళ్ళు పాటించి ఆ శిష్యులు 12 మంది అపోస్తులు ఒక్కొక్క దేశాలకు వెళ్ళి వాళ్ళ సువార్త బోధించారు. అనేక ఆత్మ సంపాదించబడే విధంగా కారణమైంది. వాళ్ళకు విశ్వాసం అనేక ఆత్మలను నడిపించింది. అనేక ఆత్మలకు వాళ్ళు కావలి ఉండి నడిపించారు. అనేక ఆత్మలను వాళ్ళు హెచ్చరించారు, గద్దించారు, దేవుని నడిపించారు. నువ్వు కూడా రక్షణ పొందని ప్రజలను నువ్వేం చేయాలంటే యేసుప్రభు యొక్క సువార్త బోధించాలి, యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. రక్షణ పొందని ప్రజలకు యేసుప్రభు గొప్పతనాన్ని చెప్పాలి. యేసుప్రభు ఎందుకు కలవరిశిలను బలి అయ్యిండు, తిరిగి లేచిండు, ఆయన రక్తం గొప్పతనం ఏంటిది, ఆయన రక్తం ఎందుకు భూమి మీద చిందించవలసిన కారణం ఏంటిది అని అన్ని విషయంలో నువ్వు తెలిసిన నీకు సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మదిలో ఉంచుకొని, మనసులో ఉంచుకొని ఆ వాక్యాన్ని అన్ని జనులను బోధించినప్పుడు ఒక్క వ్యక్తి అన్న సకాలం రక్షణ మార్గంలో వస్తాడు. చెప్పిన వాక్యం ఇప్పుడే ఆ వ్యక్తికి తాకకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒక సమయంలో నువ్వు చెప్పిన వాక్యం వారికి తాకుతుంది. ఆ వాక్యం వాళ్ళ శ్రమలో వాళ్ళ వేదనలో ఉన్న బాధలో ఉన్నప్పుడు నువ్వు చెప్పిన వాక్యం వారికి జ్ఞాపకం వచ్చి వాళ్ళు నీ దేవుని మార్గంలో వస్తారని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. అందుకే